నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. అందులో భాగంగా మనం అన్ని డివిజన్లలోకి వెళ్ళి పబ్లిక్ పాలసీ ఎట్లుంటుందో తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు రహమత్ నగర్లోకి వచ్చినాం. అందులో మహాత్మా నగర్ అనే దగ్గరకు వచ్చినాం. ఇక్కడ చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సిఎన్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యేకి కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నం చేసిండు. కార్పొరేటర్గా కూడా ఉన్నాడు. ఆయనకు టికెట్ రాలేదు. అయినా కానీ ఇప్పుడు రాత్రిపూట దాదాపు 7 దాటిపోతుంది, ఇంకా పనిచేస్తారు. అట్లనే మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే వాళ్ళ సొంత బ్రదరు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా ఉంది, ఎట్లా ప్రచారం గింత రాత్రిపూట చేస్తారు. అన్న నమస్తే. నమస్తే అన్న, సిఎన్ రెడ్డి అనేది మొన్నటి దాకా ఒక 5-6 నెలలు మారిమోగిపోయింది. అసలు సిఎన్ రెడ్డి అంటే సిఎన్ అంటే ఫుల్ ఫామ్ ఏంది? సిఎన్ అంటే చదువు నారాయణ రెడ్డి, బట్ సిఎన్ అనేది వెల్ నోన్ ఇక్కడ. అంటే ఈ రాష్ట్ర ప్రజల్లో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, డివిజన్లో కూడా సిఎన్ అంటే క్యాంపస్ నుండి నాకు సిఎన్ అంటే వెల్ నోన్ కాబట్టి అదే సిఎన్ అనేది కంటిన్యూ అవుతుంది. సిఎన్ రెడ్డి అంటే అందరికీ తెలుసు. నారాయణ రెడ్డి మీ పేరు? ఎస్. చదువు నారాయణ రెడ్డి. ఎస్. ఓకే, రైట్. ఇంత రాత్రిపూట ప్రచారం చేస్తున్నారు ఎందుకన్నా? అంటే మీకు నమ్మకం లేదా గెలుస్తామని? మీరు ఇప్పుడు మార్నింగ్ కావచ్చు, రాత్రి కాదు, అంటే నమ్మకం కాదు, ప్రజలపైన విశ్వాసం ఉంది. ప్రజలే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ బస్సుకి వెళ్ళినా కూడా, ఇప్పటిదాకా మీరు కూడా మాట్లాడారు ప్రజలతోటి, మీరు కూడా చూశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నవీన్ యాదవ్ మా అభ్యర్థి, నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం, చేతి గుర్తు కొట్టేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసే పనులు, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, సంక్షేమం కొనసాగాలంటే తప్పకుండా ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలే అంటున్నారు. అదే జరగబోతుంది. మీ అభ్యర్థి మీద అటు బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళు రౌడీలు, మేము మంచోళ్ళం, మీరు మాకే ఓటేయండి అని అంటున్నారు. ఇప్పుడు మీరు లోకల్ ఇక్కడనే పుట్టి పెరిగిన వ్యక్తి, మీరు ఓపెన్గా చెప్పండి అన్న. అంటే ఎట్లాంటి వాళ్ళు నవీన్ యాదవ్ వాళ్ళు? ఇప్పుడు అభ్యర్థి గురించి వాళ్ళు చేసేదంతా కూడా దుష్ప్రచారం. నవీన్ యాదవ్ పైన ఇప్పుడు రౌడీ షీట్ లేదు, ఒక రౌడీ షీటర్ కాదు. ఆయన ఒక నవ నిర్మాణ సమితి అనేది నిర్మించి, అంటే ఒక స్వచ్ఛందంగా ముందుకొచ్చి, అతను రాజకీయాలలో లేకున్నా కూడా, అంటే రాజకీయాలలో ఏ పదవి లేకున్నా కూడా అతను ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి నవీన్ యాదవ్. తప్పకుండా అంటే ఒక క్యాండిడేట్ పైన, ఒక అభ్యర్థి పైన ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఇక్కడి ప్రజలు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ జరగబోయే జరిగే అభివృద్ధి, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు చూస్తున్నారు. అదేవిధంగా రేపు అభ్యర్థి గెలిచిన తర్వాత మనకు అందుబాటులో ఉంటాడు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాడు, స్థానికంగా ఉంటాడు. ఇవన్నీ చూస్తారు తప్ప వాళ్ళు ఏదో చేసే దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది సోషల్ మీడియాలో చూడడానికి టైంపాస్కు పనిచేస్తుంది తప్ప ప్రజలకంతా కూడా, ఇప్పుడు నవీన్ యాదవ్ ఎక్కడ కూడా రౌడీ షీటర్ కాదు, రౌడీజం చేయలేదు. ప్రజలకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ జరిగే అభివృద్ధి కనిపిస్తుంది, నవీన్ యాదవ్కు ఉన్నటువంటి మంచి పేరే కనిపిస్తుంది తప్ప వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేసినంత మాత్రాన అది ఎవరికి కూడా, ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రజలకు మాత్రం ఎక్కదు. మీరు ఎమ్మెల్యేకి ట్రై చేసిర్రు, మీకు అసంతృప్తి లేదా? అంటే మీకు చాలా పట్టున్నట్టుంది లోకల్లో. ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. అందులో ఓకే, నవీన్ యాదవ్ నేను చివరి వరకు పోరాడినాం. ఇది ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే బీఫామ్ ఇచ్చే వరకే మా రాజకీయం. బీఫామ్ ఒకసారి కన్ఫామ్ చేసిన తర్వాత అభ్యర్థిలాగా నేనే కష్టపడతాను. ఎందుకంటే ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి గౌరవిస్తూ, అదేవిధంగా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటూ, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండి, ఆ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి మేమే ఒక అభ్యర్థిలాగా ఇది చేస్తున్నాం. మీరు చూస్తున్నారు, నేను ఎప్పుడైతే బీఫామ్ ప్రకటించడో నెక్స్ట్ డే నుండే నేను కూడా ఒక అభ్యర్థిలాగానే అన్ని డివిజన్లో తిరగడం, ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజల నుండి కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే బీఫామ్ ఆశించినప్పటికి కూడా సిఎన్ రెడ్డి ఈ ప్రజల్లో తిరుగుతున్నాడు, ఇది అనేది ఉంది. కాబట్టి డెఫినెట్గా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అధిష్టానం దృష్టిలో కావచ్చు, ప్రజల దృష్టిలో కావచ్చు, ఇంకా మెరుగుగా నేను పనిచేయాలనేది నేర్చుకున్నా తప్ప నేను ఎప్పుడు కూడా అసంతృప్తి లేను. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాం. నవీన్ యాదవ్ నేను ఒక అన్నదమ్ములాగా ఉంటాం. ఈ ప్రజలకు అందుబాటులో ఉంటాం, అభివృద్ధి కోసం పాటుపడతాం. అంటే అన్న, ఏం చేస్తారు మీరు ఒకవేళ గెలిస్తే? ఇప్పుడు మీరు అయినా అభ్యర్థి, ఆయనైనా అభ్యర్థి, రేపు మిమ్మల్ని అడుగుతారు ఈ లోకల్లో కూడా. అంటే నవీన్ యాదవ్ని అడగవచ్చు. ఇప్పుడు మీరు రాత్రిపూట కూడా తిరుగుతారు కాబట్టి 3 ఏళ్ళల్లో మీరు ఇప్పుడు ఏదైనా చెప్తే చేయకపోతే అడుగుతారు. మీరు అసలు ఏం చెప్తున్నారు? ఏం చెప్తుంటారు? ఇప్పటిదాకా ఏమైనా చేసిరా మీరు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి?
గతంలో ఎప్పుడైతే ఇది అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పీజేఆర్కి కంచుకోట, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు మనం నిలబడ్డ ఈ రోడ్డు కావచ్చు, ఇక్కడ ఉన్న సివరేజ్ పనులు కావచ్చు, ఇక్కడ వేసిన స్తంభాలు కావచ్చు, ఇక్కడ కట్టిన ఇండ్లు కావచ్చు, ఈ ఏదైనా కూడా స్వర్గీయ పీజేఆర్ గారి కాలంలో జరిగినటువంటి పనులు ఈ మధ్య కాలంలో జరగలేదు. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే కాంగ్రెస్ పార్టీలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే జరిగినవి. ఇప్పుడు కొత్త సీసీ రోడ్లు నిర్మించినాం, కొత్తగా సివరేజ్ లైన్ నిర్మించినాం. మీరు చూస్తే బంచ్ కేబుల్ వేయించుకోవడం జరిగింది. ఈ బస్సీలోనే కాదు, ఇక్కడ ఉన్న ప్రజలే సాక్ష్యం. ఇప్పుడు మీరు అంతా లోకల్ అమ్మా, బయట ఎక్కడికి వెళ్ళి రాలేగా? ఇప్పుడు అన్న చెప్పినా నిజాలేనా? మరి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు, అంతా కేసీఆర్ చేసినట్టు. ఏమి చేయలేదు, 10 సంవత్సరాల నుండి ఏమి చేయలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాగంటి గోపినాథ్ మొన్నటి దాకా ఉన్నాడు కాబట్టి 2 ఏళ్ల కాలంలో కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన అంతా ఊకదంపుడే, పేపర్లలో దాంట్లో రాసుకోవడానికి తప్ప ఏమీ చేయలేదు. మళ్ళా కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మాకు అభివృద్ధి జరుగుతుంది. ఏంటంటే 200 యూనిట్లు ఫ్రీగా దొరుకుతున్నాయి, రేషన్ కార్డులో ఫ్రీగా దొరుకుతున్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 200 యూనిట్లు ఫ్రీగా దొరుకుతున్నవి. రేషన్ 500 రూపాయలకు మాకు గ్యాస్ బండలు దొరుకుతున్నది. ఇప్పుడు మేము నిలబడ్డ రోడ్డు ఇంతకుముందు జనార్దన్ రెడ్డి పీరియడ్లోనే వేసినారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వేసినారు. ఈ ఇండ్లు కూడా ఆలయ్యే, ఈ బస్తీ ఎస్టాబ్లిషన్ ఉంది. అందుకే ఈ ప్రాంతానికి మేము శివమ్మ పాపరేటివ్స్ అని పేరు పెట్టుకున్నాం అభిమానంతోనే. ఈ ఒక్కటే బస్తీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఒక 24 బస్తీలకు కూడా జనార్దన్ రెడ్డి మాకు సహాయ సహకారాలు అందించి మాలో ఒక్కడిగా ఉండేసి మా సాధక బాధల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము కాంగ్రెస్ కొరకే ఉంటున్నాము. అయితే ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ వచ్చినా కానీ మాకు ఏ విధమైనటువంటి లేదు. సిద్దిపేటలో, సిరిసిల్లలో, గజ్వేల్ చేసినట్టు చేయలేదా? ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ డెవలప్మెంట్. కాంగ్రెసే మాకు ఇల్లు ఇచ్చింది. కాంగ్రెస్ 75 రూపాయలకు మాకు కరెంటు మీటర్లు ఇచ్చింది. కేవలం 100 రూపాయలకు మాకు ఆ రోజులలో ఏం లేదంటే వాటర్ ఇచ్చారు, ఇంటింటి కనెక్షన్ ఇచ్చారు, డ్రైనేజీ ఉన్నది, సమస్తము కూడా మాకు అప్పుడే ఉన్నది. ఇప్పుడు కూడా నిన్న మొన్న అంటే ఇప్పుడు కూడా ఏమిటంటే బెంచ్ కేబుల్ మా కార్పొరేటర్ చెప్పారు, బెంచ్ కేబుల్ వేసాడు. ఇప్పుడు ఈ రోడ్లు కూడా మనం నిలబడ్డ రోడ్లు కూడా ఉన్నవి, ఇవన్నీ సివరేజ్ లైన్స్ ఉన్నవి, ఆ తర్వాత వాటర్ లైన్ ఉన్నది. ఇవన్నీ ఏవి మా బస్సు ఇక్కడ ఏం లేదు, వాళ్ళు ఏమీ చేయలేదు. పనికి మాలోడు 12 మాట్లాడతాడు, మనకి మాటలు ఎక్కువ శాతలేము కాదు. 9 సంవత్సరాలు ఒక్క పని చేయలేదు మా ప్రాంతంలో. 12 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఉన్నాడు మాగంటి గోపినాథ్. ఏమీ చేసింది ఏమీ లేదు. కాకపోతే షాట్ల తౌడు వచ్చి కుక్కలకు కొట్లాడ పెట్టినట్టు చేసాడు అంతే. కేసులు పెట్టుకుంటే రైట్ అండి. ఒక్క నిమిషం అండి. సన్న బియ్యము నిజం చెప్పండి, రాంది ఇప్పుడు వచ్చిందా? అవును వచ్చింది. మీరు కాంగ్రెస్ టోప్ పెట్టుకొని చెప్తున్నారు కానీ నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాము. మీకు ఇంకా రాలేదా? మరి ఇప్పుడు సీఎం రెడ్డి గారు అడగండి, గెలిస్తే అడుగుతాం. చెప్పండి. ఇంకా 2 ఏళ్ళు అవుతుంది మరి వాళ్ళకు. తప్పకుండా మరి మీరు ఇప్పుడు కొందరికి వచ్చిందా? వచ్చింది కొందరికి, చాలా మందికి వచ్చింది. మా బస్సులో కూడా అందరికి వచ్చింది. 10 సంవత్సరాలు ఒక్క నిమిషం సన్న బియ్యం ఇస్తుంటే అందరు ఇప్పుడు షాపులలో పోయి 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి కొంటలేరు. అందరు రేవంత్ అన్న సన్న బియ్యం ఇచ్చినయే తింటున్నారు ఇప్పుడు అందరూ. నిజం చెప్తున్నాము. ఇప్పుడు మేము కూడా సన్న బియ్యం తెచ్చుకొని తింటున్నాం. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండే అది ఉండే అన్నారు కదా, ఇప్పుడు సన్న బియ్యమే తెచ్చుకొని అన్ని ఉత్తి మాటలే. ఇప్పుడు కండ్లకు కనిపిస్తున్నాయి కదా మాకు జరిగే పనులన్నీ. ఎవరు చేస్తారు మా ఈ ఎస్పీఆర్ మాత్రం 100% కాంగ్రెస్ చేస్తుండవచ్చు. వాళ్ళ ఉద్దేశాలు మేము స్వయంగా ఏం మాట్లాడలేము. కానీ మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీ నూతనంగా ఒక్క విధవరాలకు గాని ముసలామెకు గాని పింఛన్ ఇవ్వలేదు. ఒక్కరికి కూడా ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. రెండోది, కనీసము ఒక రేషన్ కార్డు ఆ గవర్నమెంట్ ఇష్యూ చేసిన తర్వాత పుట్టిన పిల్లల్ని కానీ సచ్చిన వాళ్ళని తీసేయకుండా పుట్టిన పిల్లల్ని కూడా ఇంక్లూడింగ్ చేయలేదు, కరెక్షన్ కూడా చేయలేదు. కరెక్షన్ చేయకుండా ఒక్కొక్క పిల్లగాడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కదా బీఆర్ఎస్, ఒక్కొక్క పిల్లగాడు 10-12 సంవత్సరాలు ఉన్నా కానీ ఆయనకు లేకుండా పోయింది. ఆయనకు లేకుండా అంటే ఇప్పుడు కరెక్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేటి అన్ని నిజాలైతే నిజాలు. మరి బీఆర్ఎస్ కు కొందరు విరుగుతారు, ఎందుకు తిరుగుతారు? ఎంబడి తిరుగుతారంటే వాళ్ళ స్వలాభం అనేది ఏముంది తెలియని విషయం. ఎందుకంటే తిరుగుతారు, అవన్నీ పట్టించుకుంటాం. కొంతమందికి రేషన్ కార్డు అంటే మాక్సిమం వచ్చింది అడగానే అక్కడక్కడ మరి అది టెక్నికల్ ప్రాబ్లమా, అప్లికేషన్
వెరిఫికేషన్ మీరు చేస్తారా దగ్గరుండి? తప్పకుండా చేస్తాం. ఎందుకంటే 360 degrees లో లేదంటే మేబీ ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఆల్రెడీ జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆమె ఇప్పుడు నేను పర్సనల్ గా మాట్లాడా, ఏందమ్మా నీకు రాలేదంటే మా కోడలు కొడుకుతోటి ఉన్నది నా రేషన్ కార్డు, అందులో అందులో ఉంది కాబట్టి అది రాలేదు. పెద్దావిడ ఏమంటుందంటే కోడలు కొడుకుతోటి నాకు సపరేట్ కావాలని చెప్పేసి అంటుంది. అది అంటే నా కోడలు కొడుకుతో ఉంది, నాకు సపరేట్ కావాలి, రేషన్ కార్డు సపరేట్ కావాలంటుంది. దానికి కూడా ప్రాసెస్ ఉంది కాబట్టి అది చేసుకుంటే అవుతుంది. ఎందుకంటే తప్పకుండా ఇంత వేల మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 8,000 కొత్త రేషన్ కార్డులు, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 8,000 కొత్త రేషన్ కార్డులు, దాదాపుగా 19,000 మంది యాడ్ చేసుకోవడం జరిగింది. అంటే కొత్తగా అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు యాడ్ చేసుకోవడం, ఇలా ఈ ప్రాసెస్ జరిగింది. కాబట్టి ఎక్కడన్నా అక్కడక్కడ ఏదన్నా ఉంటే తప్పకుండా వాళ్ళని కూడా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని కూడా చేస్తాం. ఎందుకంటే ఈ రేషన్ కార్డులు అనేది అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేషన్ కార్డు అప్పుడు ఏ విధంగా అయితే స్వర్గీయ వైఎస్ఆర్ కాలంలో రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో ఇచ్చిన రేషన్ కార్డులు మళ్ళీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కాలంలో ఇచ్చిన రేషన్ కార్డు చాలా మంది ఇప్పుడు ప్రజలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మీరు చెప్పండి. అంటే ఎందుకు వెళ్ళాలంటారు? 10 years తప్పు కదా మరి? ఎవ్రీ ఇయర్ అన్న రిన్యువల్ చేస్తుంటారు, కొత్త కొత్త వాళ్ళు యాడ్ అవుతుంటారు. ఖచ్చితంగా ఉంటుంది, కంటిన్యూ ప్రాసెస్. అంటే ఎప్పుడైనా నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా ఇవ్వాలి. కానీ 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు రేషన్ కార్డును ఒక ఆధారంగా కూడా చూపించుకుంటారు, కానీ అసెట్ లాగా చూపించుకుంటారు. అలాంటిది రేషన్ కార్డులలో నిర్లక్ష్యం. అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్ హ్యాండిక్యాప్లు చాలా మంది ఉన్నారు, సదరన్ సర్టిఫికేట్ లో నిర్లక్ష్యం. చాలా మందికి సదరన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. కానీ మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ శిబిరాలు నిర్వహించేసి ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగులకు కూడా సదరన్ సర్టిఫికేట్లు ఇప్పించాం. గత ప్రభుత్వంలో దాదాపుగా ఎన్నిసార్లు షెడ్యూల్ చేసుకున్నా కూడా, గవర్నమెంట్ ఆసుపత్రులు తిరిగినా కూడా, గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా గంటల తరబడి ఇది చేసినా కూడా సదరన్ సర్టిఫికేట్ నెలల తరబడి తిరిగినా కూడా దొరకని కార్యక్రమం. కాబట్టి అది కూడా ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాంప్స్ జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు అందరికి కూడా సదరన్ సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ విధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదవాడి అభివృద్ధికి, పేదవాడి బెనిఫిట్కి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ ఎలక్షన్లలో కూడా మీరు చూడబోతారు, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఈ రోజుకి కరెక్ట్ ఇలా ఫ్రైడే 48 లక్షల రూపాయల పని జరుగుతుంది మా బస్సులో. డెవలప్మెంట్ ఇప్పుడు సిసి రోడ్లని, మన సివరేజ్ లైన్, కమిటీలు, బంచ్ కేబుల్, ఇప్పుడు వాటర్ లైన్, ఇవన్నీ మేము మా కార్పొరేటర్ని పట్టుకొని మేము అన్ని పనులు చేయించుకున్నాం. 48 లక్షలు ఈ రోజుకి, 48 లక్షలు. రేపు పొద్దున కూడా మన కమిటీలు కూడా డిమాలిషన్ కి కూడా వస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేయలే, ఏం కాలేదు. ఎక్కడున్న రోడ్లు అక్కడే. ఇవి నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు ఉన్న రోడ్లు ఇవి. ఇప్పుడు మేము 48 లక్షలు ఇచ్చారంటున్నా. నాకు 40 సంవత్సరాలన్నా ఇది నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి రోడ్లు ఇవి. రేషన్ కార్డు కొత్త ఇప్పించి రేషన్ కూడా ఇప్పించాం మనం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి మా చేతిలో? కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్తగా వచ్చిన వాళ్ళు అది అంటే అంతకుముందు రాలే 10 ఏళ్ళ రేషన్ షాప్ లో రేషన్ కొత్త కార్డులు. రైట్. అయితే ఇంకా మన ఇబ్రహీంపట్నం ఆర్డీసీ చైర్మన్ గారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గెలవడంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి వాళ్ళ బ్రదరు మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. అప్పట్లో వాళ్ళు రాళ్ల దాడులు చేసిన అన్ని తట్టుకొని ఒక వెన్నుముకలాగా ఉండి వాళ్ళ సొంత అన్నను గెలిపించుకున్నాడు. మరి ఇవాళ నవీన్ యాదవ్ను గెలిపిస్తా అని చెప్పి మరి గత 2 నెలల నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి అన్న ఇప్పుడు ఏ విధంగా స్ట్రాటజీ పోతున్నారు అన్న? ఎట్లుంది రెస్పాన్స్? ముందుగా నమస్కారాలు మైపాల్, అదేవిధంగా మైపాల్ యాదవ్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఏది అవసరమో అది చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళు 2 సార్లు ప్రజలను మోసం చేసి నియోజకవర్గానికి 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి రాష్ట్రం మొత్తం కలిపి కూడా 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు.
నియోజకవర్గానికి ఎంత ఇస్తున్నారా? లక్షిస్తామని 100 సార్లు చెప్పారు. ఇదే తుపాకి రాముడు ఆయన ఇంకో అన్నాడు అగ్గిపెట్టె హరీష్. అమ్మ అడుగుతా అగ్గిపెట్టె హరీష్. బీఆర్ఎస్ లో ఇండ్లు వచ్చినాయా? వచ్చిన వాళ్ళు చేతులు ఏమంటారు, రాని వాళ్ళు చేతులు ఏమంటారు? బీఆర్ఎస్ అంటే తెలవాలి కదా. అగ్గిపెట్టె ఈ డ్రామాలు ఈ రాష్ట్రంలో ఇంకా నమ్మే పరిస్థితి లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఈ బస్తీలో ఉన్నాం. ఇగో ఇది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్న ఇల్లు. ఇది బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఇల్లు లేదు. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు కలిసి ఏం నిర్ణయం చేసిరంటే, ముందు ఏ పార్టీ అని ఉండని ఇన్ని బిల్డింగ్ల మధ్యన ఈ 4 ఇండ్లు లేని వాళ్ళకు ఫస్ట్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు రావాలనే ఉద్దేశంతో ఫస్ట్ స్కీమ్ పెట్టిందే ఇలాంటి ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కట్టియడం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈడొక్క కాడ కాదు, ఎవరు ఫైరో చేసో ఇంకోటో కాదు, ఏడ గుడిసి ఉందో, ఏడ జాగా ఉండి ఇల్లు లేకుంటుందో వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నది మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయి ఉంటాయి? ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు అంటే 4 లక్షల ఇండ్లు. నిజమంటారా? 4 లక్షల ఇండ్లు ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. 50% పేమెంట్లు కూడా అయిపోయినాయి కదా మైపాల్. మీరు ఒక్కసారి ఏ నియోజకవర్గాలను తెలుసుకోండి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పకడ్బందీగా పనులు అవ్వటానికి. వాళ్ళలాగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామో, లేకపోతే కొలువులు ఇస్తామో, దళితుని ముఖ్యమంత్రి చేస్తామనో, లేకపోతే ఈ కేటీఆర్ హరీష్ రావుకు ఒక సిగ్గుండాలి కొంచెం అన్నా. వాళ్ళు 10 సంవత్సరాలు నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి ఎన్న ఇచ్చిండ్రా తమ్ముడు? ఎన్న ఇచ్చినా ఎవరికన్నా ఒక్కరికన్నా 3000 రూపాయలు? చాలా మాటలు చెప్తున్నారు, మాయ మాటలు చెప్పి ఇవాళ రూపాయి అప్పు లేని రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసి దోసుక తిని ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఏడ డెవలప్మెంట్ చేయకుండా ఈ పరిస్థితి ఉంచితే ఇవాళ చాలా నీతి మాటలు చెప్తున్నారు వచ్చి మైకుల ముంగట వచ్చి. నిజంగా కూడా వాళ్ళను ఏమనాలను మాకే అర్థమైతలేదు. నవ్వుకుంటున్నాము, మెంటల్ దొబ్బిందా ఇద్దరికి బావ బొమ్మర్దలా కానీ. ఆ విధంగా ఉన్న పరిస్థితి ఈడ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మేము ఎలక్షన్లలో ప్రామిస్ చేయలే, సన్న బియ్యం ఇస్తున్నాం. గతంలో 40 రూపాయలు పెట్టి ప్రభుత్వం మీ అందరికి సన్న బియ్యం వస్తుందా? నిజం చెప్పండి అమ్మా. 150% ప్రెస్ మీట్ పెడతలేరు బస్సులకు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ రోడ్డు మీదనే ప్రచారం చేసుకోవడం. సో అయితే ఒక్కసారి ఆలోచన చేయండి. సన్న బియ్యం 40 రూపాయలు పెట్టి దొడ్డు బియ్యం ఇస్తే వాళ్ళు 10 రూపాయలకు అమ్ముకునేది. వాస్తవంగా ఈ రాష్ట్రం అంతా జరిగింది అదే. మళ్ళీ అవే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు మళ్ళీ రీసైకిల్ చేసుకొని అమ్ముకొని మళ్ళీ ప్రజలకే అవే బియ్యం తీసుకొచ్చి ఇచ్చారు. నంబర్ 1గా ఈ రాష్ట్రంలో నంబర్ 1గా బియ్యం కుంభకోణాలు చేసింది వాళ్ళే. ఇది అన్ని ఆలోచించి మా ప్రభుత్వం ఏం చేసింది, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు అందరు కలిసి ఒక నిర్ణయం చేశారు. మనం ఇచ్చే రూపాయి ప్రజలకు చెందుతలేదు. మనం 40 రూపాయలు ఖర్చు పెడుతున్నాము, వాళ్ళు 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు అవే తీసుకెళ్ళి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు ఏ బియ్యం అయితే తింటుండ్రో అవే బియ్యం 60 రూపాయలు అయినా సరే, మనకి 20 రూపాయలు ఎక్స్ట్రా పోయినా సరే, పేద ప్రజలకు మన ఇంట్లో ఏది భోజనం చేస్తున్నామో ఆ భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చారు. ఆ ఒక్క స్కీమ్ తీసుకురావడమే కాకుండా ప్రతి నియోజకవర్గం నుంచి 25 నుంచి 30 వేల మందికి కొత్తగా రేషన్ కార్డులు కానీ, రేషన్లో ఆ కార్డులలో కొత్తగా పేర్లు లేని పేర్లు యాడ్ చేయడం. అంటే యావరేజ్గా 30 వేల మందికి ప్రతి నియోజకవర్గంలో కొత్తగా ఇప్పుడు రేషన్ వస్తున్నది. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల నుండి ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఏడ దోసుక తినాలి, ఏడ కమిషన్లు వస్తాయి, ఎక్కడ డబ్బులు వస్తాయి అనే ఆలోచన చేసిరు తప్ప పేదోళ్ళకి బియ్యం వస్తే వాళ్ళకి రూపాయి కమిషన్ రాదు, పేదోళ్ళకి రేషన్ కార్డు ఇస్తే రూపాయి కమిషన్ రాదు, పేదోళ్ళకి ఇట్లా ఇండివిజువల్ ఇండ్లు వస్తే రూపాయి కమిషన్ రాదు. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయలే. ఇలా సిగ్గు లేకుండా మైకుల ముంగట మాట్లాడుతుంటే నిజంగా కూడా మాకు అలా నియమనాల్లో అర్థమైతే లేదు. ఆ పరిస్థితి ఉంది. రైట్, మీరేమి ఇట్లా అంటారు. మీ పక్క నియోజకవర్గమే మరి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మొత్తం రౌడీలతో షో చేసిర్రు. కమ్మలు పెట్టుకున్నారు, కళ్ళ కాడ చెవులకు పెట్టుకున్నారు, టాటూలు వేసుకున్నారు. రౌడీ రాజ్యం వస్తుంది, మరి కాంగ్రెస్ కోట వేయకండి అంటున్నాడు.
ఇప్పుడు మీ మాట నమ్మన్నా సుధీర్ రెడ్డి మాట నమ్మన్నా? మైపాల్ మీకైతే అన్ని తెలుసు సుధీర్ రెడ్డి. నేను ఎల్బీ నగర్ మా నియోజకవర్గం, నేను 5 సంవత్సరాలు అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన. మా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఒక రోజు నా దగ్గరికి బ్రేక్ఫాస్ట్కి వస్తావా, లంచ్కి వస్తావా రా, మా ప్రాంత ప్రజలను పిలిపిస్తా. సుధీర్ రెడ్డి ఎంబడి ఉండేటోళ్ళు మొత్తం గంజాయి బ్యాచు, అదే విధంగా కుంటలు చెరువులు కబ్జాలు పెట్టి నువ్వు రోజు ఒక 4 కార్లు తీసుకొని అంతా ఇలాంటి బ్యాచే వస్తారు. మేము 4 సార్లు పోలీసు వాళ్ళకి చెప్పి ఎంబడి పడిపించి ఇవాళ ఒక్కడు కూడా ఆయన ఎంబడి తిరగకుండా మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో గంజాయి ఉండకూడదు, డ్రగ్స్ ఉండకూడదు అంటే ఫస్ట్ కార్యక్రమం తీసుకున్నదే మా ఎల్బీ నగర్లో. ఆయన ఎంబడి ఇవాళ ఒక్క కారు కాదు కదా, ఒక పిల్లగాడు కూడా ఎంబడి పోడు, ఒక్కడు 2 గన్మెన్లు తప్ప మా ఎల్బీ నగర్లో తిరిగే పరిస్థితి లేదు. మీరు ఎవరినన్నా అడగండి, ఇట్లనే బస్తీలలో పోయి అడగండి, ఆడ గంజాయి బ్యాచ్ ఎవరెంబడి ఉండదంటే సుధీర్ రెడ్డి ఎంబడి ఉండదని చెప్తుంటారు మా ఎల్బీ నగర్లో. అట్లాంటిది మన గవర్నమెంట్ వచ్చినాక ఏడొక్క దగ్గర కూడా డ్రగ్స్ కానీ గంజాయి కానీ లేకుండా చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వంది. మైండ్ దొబ్బింది నిన్న. అమ్మా మీరు ఒక్కసారి చెప్పండి, మొన్న నామినేషన్కు మీరు అంతా వచ్చారు కదా, వచ్చిన వాళ్ళందరూ చేయబెట్టండి, గట్టిగా గట్టిగా లేపండి. మీరంతా నామినేషన్కు మీరు వస్తే మన ఒక్క ఈ రహమత్నగర్ డివిజన్ నుంచే 5,000 మంది వచ్చారు, అవునా? సుధీర్ రెడ్డి ఏమంటున్నాడు, గుండాలు రౌడీలు తీసుకొచ్చి నామినేషన్ వేయించారు. కమ్మలు పెట్టుకున్నారు వాళ్ళు, రౌడీలు అంటుండు. ఇప్పుడు మీరు కూడా రౌడీలేనా మరి? మీరు అడగండి, సుధీర్ రెడ్డికి అడగాల. రౌడీలు దొంగలు అంటున్నాడు. మీరు ఒక్క పని చేయండి, ఎవడన్నా గులాబీ కండు వేసుకొని ఇడికి వస్తే వాడిని పట్టుకొని రమ్మను, ఆ తర్వాత మీరు వచ్చి ఒట్లా అడగండి రా అని చెప్పండి. నేను అడిగినా సార్ నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, నేను ఇదే స్థలంలో గుర్తు చేసుకుంటే నాకేం సమాధానం చెప్పలేడు. అందుకని తొందర జెండా ఎత్తిండు. కమ్మలు పెట్టుకున్న అంతా రౌడీలు అంటున్నాడమ్మా. ఆడపిల్లలు కూడా రౌడీలేనా? ఎవరు పెట్టుకుంటారు రౌడీలు? ఎవరు పెట్టుకుంటారు? చెప్పు తీసుకొని తన్నాలి ఊట కూడా. జరగనా ఏమన్నా సుధీర్ రెడ్డి కమ్మలు పెట్టుకున్న వాళ్ళు అంతా రౌడీలు, ముక్కుకు పెట్టుకున్న వాళ్ళు రౌడీలు, చెవులకు కన్ను కాడ ముక్కుకు పెట్టుకున్నాం, చౌకు పెట్టుకున్న వాళ్ళు రౌడీలేనా అంటున్నాం. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీకు కావాలంటే మీకు వినిపిస్తా. ఇప్పుడు మీరు లైవ్ లో ఇప్పుడు ఉండండి, అన్నతో మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఏమంటున్నా, పోలీసులు ఏం బీక్తుర్రు అంటుండు. పోలీసులనే ఏం చెప్తారు? 10 సంవత్సరాలు ఒక మంత్రి చేసినోడు వాళ్ళ హయాంలో పోలీసులను పెట్టి ఈ నియోజకవర్గంలో మొన్న మనం నామినేషన్ వేసినాడు. ఎంత కసిగా పబ్లిక్ బయటకు వచ్చి నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ హయాంలో వాళ్ళ ఎమ్మెల్యే గాని వాళ్ళ ప్రభుత్వం గాని వీళ్ళందరి మీద కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ కక్షతోటే ఆ రోజు నామినేషన్ కు అంత కసితోటి వచ్చారు, అంత జనం వచ్చారు, అంత కసితోటి వచ్చారు. మేము ప్రత్యక్షంగా చూసినాం. మనం ఎవరో పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా. వాళ్ళంతా నవీన్ యాదవ్ మీద అభిమానంతో, సీఎన్ రెడ్డి మీద అభిమానంతో ఈ ప్రజలంతా ఆడికి నామినేషన్ కు వచ్చారు. అది చూసి వాళ్ళు తట్టుకోలేక పిచ్చులు లేచిపోయినాయి అగ్గిపెట్టి హరీష్ కు, ఈ తుపాకి రామన్ కి ఇద్దరికి. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా ఒకసారి కేటీఆర్ మాట్లాడేది వినండి. పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా. పోలీసులను ఏం పీకుతున్నారు అంటుడు. మీరు అందరు ర్యాలీకి పోయినప్పుడు ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం నేను అడుగుతున్నా. నామినేషన్ కు వస్తే ఇప్పుడు అంతమంది రౌడీలు ర్యాలీలో పాల్గొంటే పోలీసులు ఏం బీక్తుర్రు అంటుండు. మీరు అంతా రౌడీలా? మరి ఇప్పుడు కేటీఆర్ అంటున్నామ్మా, నేను అంటలేదు. ఇప్పుడు నేను అంత మందిలో వస్తే కాళ్ళు దొక్కితే కూడా మేము వెనక్కి జరిగినాం. ఇంకా ఏగలేక మరి మీకు ఒక కత్తులు తెలుసా, కటారాలు తెలుసా? కత్తులు పట్టుకొని కూరగాయలు కోసేటి అసలు గమ్మత్ ఉంది కదా ముచ్చట. అంటే వీళ్ళు తెలుసు అంటే తెలుసు, ఇవి తెలుసు మాకు. రోజులు ఇట్లానే లేకుండా మరీ ఘోరం తిట్టుకుంటారు. అదే అదే
కత్తులు వచ్చిర్రు. అంతకుముందు ఏనాడు ఇట్లా తిట్టుడు మేము వినలేవు. అవునమ్మా. ఎప్పుడు టీవీలో వార్తలు వినాలి అయితే తిట్టుకొనుడే బండ బూతులే. బూతులు చెప్పండి మీరేం చెప్తారు ఇప్పుడు అన్న? ఫైనల్ గా మీరేం చెప్తారన్న? మైపాల్ ఏదున్నా ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. ఆ దోసుక తిన్నది జనాలు రాళ్ళ తీసుకొని కొట్టే పరిస్థితి ఉంది. కనీసం ఈడ ఈ మాటలన్నా చెప్పి కొంచెమన్నా డైవర్ట్ చేద్దాం అనుకుంటారు కానీ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయినాక వాళ్ళకి అదే గతి పడుతుంది. వాళ్ళ దోసుకున్నవన్నీ తీసే వరకు వదిలిపెట్టారు. ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు దోసుకున్నారు. ఇప్పుడు అన్న చెల్లెళ్ళే పంచాయతీ ఎందుకు అవుతుంది మైపాల్? డబ్బులు పంపకానికి వాళ్ళు దోసుకున్నారని వాళ్ళ చెల్లెనే చెప్తుంది. ఇంత దోసుకున్నారు నాకేం పంచిస్తలేరని వాళ్ళ చెల్లె చెప్తుంది. దానికి ఆన్సర్ లేదు కానీ పెద్ద మొగోన్లాగా వచ్చి ఒక తుపాకీ మాటలు మాట్లాడుతున్నాడు. వెనకటికి వస్తుండే కదా కట్టె తుపాకుడు, అట్లా వచ్చి మాట్లాడుతున్నాడు బస్తీలకి వచ్చి. అయినా కానీ మైకుల ముంగట రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏడొచ్చి పబ్లిక్ లో మాట్లాడతలేడు. ఏ ఒక్క రోజు కూడా బస్తీలలో ఎవ్వడు టీఆర్ఎస్ వాడు ఇక్కడ తిరిగే పరిస్థితి లేదు. తిరిగితే తంతర్ పట్టి, ఎందుకంటే మొన్న వాళ్ళు అన్న మాటలకు గుండాలు రౌడీలు వీళ్ళు అభిమానంతో నామినేషన్కి వస్తే ఆ మాటలు అన్నందుకు గుండాలు రౌడీలు అన్నందుకు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఆ పెద్దమ్మ చెప్తుంది ఇప్పుడే చెప్పు తీసుకొని కొడతా అని. మేము గట్టినే చెప్పింది కదా, మేము చెప్పిన మాటలు కాదు. మరి నేను ఇప్పుడు మీరు సెల్ ఫోన్ చూడకపోవచ్చు, కొందరికి యూట్యూబ్ లో మీరు పెద్ద మనుషులు కాబట్టి తెలియదు. ఇప్పుడు నేనేదో అబద్ధం చెప్పినట్టయితే మీరు వినాలా? మీరు వింటే మీరు ఇంకో వినండి. స్పష్టంగా కళ్ళతోటి దగ్గర నుంచి చూసాం చాలా మటుకు. ఇది అంతర్రాష్ట్ర రౌడీ షీటర్ల సమ్మేళనం లాగుంది. ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రక్రియ లాగా లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్లో, జంటనగర్లో, చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పేరు మోసిన రౌడీ షీటర్లు అందరూ కూడా ఈ యొక్క నామినేషన్లో పాల్గొన్నారు. అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కమ్ములు, మరి కళ్ళకు కూడా కమ్మలు లాంటివి పెట్టుకున్నారు. ఒళ్ళంతా పచ్చబొట్టలు పడిపించుకుంటూ సినిమాల్లో రౌడీ క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటారో కొత్త డైరెక్టర్లకు కొత్త విలన్ క్యారెక్టర్లు ఈ ర్యాలీకి వస్తే చాలా మంది దొరికే వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పింది అంటేనే చెప్పినా, నేనేం అబద్ధం చెప్పలే. ఇప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి. ఈయన పేరు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. చెప్పు తీసుకొని కొట్టాలి పక్క అక్కకున్నాయి కమ్మలు చూపెట్టమ్మా. ఈ కమ్మలు చూపెట్టు. ఇటు అమ్మ, నీ కమ్మలు లేవా? ఇక నువ్వు రౌడీ కాదన్నట్టు. ఇప్పుడు అక్క కమ్మలు ఉన్నాయి. కమ్మలు ఉన్నోళ్ళు అంటే మీకు చెవులకు లేదు కానీ ముక్కుకుందిగా. అదే నేను ఇంకా పెద్ద రౌడీ. ఇప్పుడు మీరు అంతా ఎన్ని అంటే మిమ్మల్ని అంటే మీ నామినేషన్ లో పాల్గొన్న వాళ్ళు రౌడీలు, కమ్మలు పెట్టుకున్న వాళ్ళు రౌడీలు అంటున్నాం. ఏం చెప్తారు సుధీర్ రెడ్డికి? చెప్పాం కదా, నేను ఫస్టే చెప్పాను చెప్పు తీసుకొని కొట్టాలని. ఇప్పుడు వస్తాడు ఓట్ల కోసం, కొడతాం కంపల్సరీ కొడతాం. చెప్పు తీసుకొని కొడతాం. విత్డ్రా చేసుకోమని చెప్పాలి, లేకపోతే మాటలు వెనుక తీసుకోవాలి. క్షమాపణ కోరాలి. క్షమాపణ కోరకపోతే ఆడోళ్ళందరూ కమ్మలు పెట్టుకుంటారు. అంటే ఇది ఒక చిత్రం. రైట్, ఇదండి ఎక్కడికక్కడ కమ్మలు పెట్టుకున్న వాళ్ళు రౌడీలు అంటున్నారు. మరి మా చెప్పు తీసుకొని కొడతా అంటారు. సుధీర్ రెడ్డి గారు మీరు రహమత్ నగర్ కానీ మహాత్మా నగర్ కానీ ఎటు తిరగకండి. ఇంకా ఫైనల్ గా ఏం చెప్తారన్నా? కొంచెం నడుచుకుంటూ మాట్లాడు. ఏం లేదు, ఈ నియోజకవర్గంలో మేము స్పెషల్ గా 2 నెలల నుంచి రహమత్ నగర్ లో తిరుగుతున్నాం. ఇక్కడ బ్రహ్మాండంగా వార్ వన్ సైడ్ లాగా ఉంది. మేము ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి చెప్తున్నా. ఈడ కార్యకర్తలు కూడా ఒక నమ్మకం తోటి పనిచేస్తారు. పొద్దున 7 నుంచి రాత్రి 7 వరకు డోర్ టు డోర్ వాళ్ళే తిరుగుతున్నారు. మా ఇంటి బిడ్డ ఎమ్మెల్యే అవుతుండు, సొంత కుటుంబ సభ్యులు సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళే తిరుగుతున్నారు. బ్రహ్మాండంగా రహమత్ నగర్ లో మాత్రం మంచి మెజార్టీ ఇవ్వబోతున్నాం. కేసీఆర్, కేటీఆర్ అవన్నీ మానుకొని గతంలో చేసిన తప్పులకు క్షమాపణ కోరుతూ ఏమన్నా ఓట్లు అడిగితే ఆ పడే 10 ఓట్లన్నా పడతాయి తప్ప మా అమ్మాయిని రోడ్ మీద తిప్పుకుంటా ఏడిపించుకుంటా అనవసరంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా కూడా వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఒక ఎమ్మెల్సీ ఏదన్నా ఇచ్చి మీకు చేతనైతే మీలో ఒకడు ఎవడన్నా పోటీ చేసినుంటే మీ సత్తా ఏందో తేలుస్తుండే, డిపాజిట్ కూడా రాకపోతుండే ఈడ. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ కూడా నిజంగా ఒక ముఖ్యమంత్రి చేసినోడు ఒక అభ్యర్థిని రౌడీ అనడం
రౌడీకి ఓటేస్తారా అమ్మాయికి ఓటేస్తారా అని అడుగుతున్నాడు. లేడీ అంటారు, రౌడీ వర్సెస్ లేడీ అంటారు. ఆ లేడీని ఎందుకు పెట్టిర్రో మనందరికి తెలిసిన విషయమే. మరి ఆ రౌడీ అయితే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి వాళ్ళు ఏం బీకిర్రు? మరి ఆయన మీద ఒక్కనాడన్న కేసు పెట్టి లోపల వేయొచ్చు కదా. ఆ రౌడీ అని చెప్పడానికి మరి ఎందుకు బుద్ధి లేదు వాళ్ళకు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొకసారి ఆ మాటలు మాట్లాడితే ఇంకా వాళ్ళకు బస్తీలలో తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఎంత మంది ఉంటున్నారో మీరే ప్రత్యక్షంగా చూశారు, ఎంత కసితోటి మాట్లాడుతున్నారో. మీరు పూర్తిగా చూశారు కాబట్టి మనం ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసి దోసుక తిన్నారు. మొత్తం దోసుక తిని ఇంకొక ఇలాంటి ఎలక్షన్లు ఇంకో 10 వచ్చినా పెట్టుబడి పెడతామన్న ధీమతోటి ఉన్నారు తప్ప వాళ్ళకు నిజంగా మేము పని చేసినాం, మాకు పని చేసినందుకు ఓట్లు వేయాలని అడిగే పరిస్థితి లేదు. మరి వాళ్ళు ఓటుకు 10,000 అయినా వంచుతాం అంటున్నాడు కేటీఆర్ డైరెక్ట్. మేము ఓటుకు 10,000 అయినా వంచుతాం, మీరు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పొట్టుందా అంటుండు. మరి ఏం చెప్తారు? మా దగ్గర డబ్బులు ఏమి లేవు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఏదైతే అవసరం ఉందో. ఉన్నామా? మీరు ఉండండి ఒక్క నిమిషం అని అడుగుతా అన్న. మిట్రా ఇప్పుడు కేటీఆర్ అంటుండే మేము 10,000 ఇస్తాము ఓట్లు కొంటాం అంటున్నామా? పని కావాలా? పని అవుతుందా లేదమ్మా? ఈడ అవుతుంది కదా. అదే ఇగో బంచి కేబుల్ చూడండి, కింద రోడ్లు చూడండి, డ్రైనేజ్ సిస్టమ్ చూడండి. ఈడనే పక్కకే ఎన్ని లోడ్లు దిగినాయి డ్రైనేజ్ పైప్ లైన్లు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది చేస్తుంది. వాళ్ళు ఎన్ని రోజులు దోచుకున్న డబ్బులు పెట్టి ఖచ్చితంగా వాళ్ళు లోపలికి పోతామన్న భయంతో ఈ పిచ్చి మాటలు పిచ్చెక్కి మాట్లాడుతున్నారు, అంతే తప్ప ఇంకోటి లేదు. మరి మీ నవీన్ యాదవ్ రౌడీ అంటారు కదా, ఎట్లా అంటాడు? మంచోడా? ఎట్లా అంటాడు? ఆయన క్యారెక్టర్ ఏంది? ఏమన్నా మంచి పనులు ఏమైనా చేసిండా లేదా? మరి నేను కాదు చెప్పేది, ఈ పెద్దమ్మని అడుగు. నవీన్ యాదవ్ ఎట్లా అంటాడమ్మా? ఒక్కసారి చెప్పమ్మా. నవీన్ యాదవ్ చాలా సౌమ్యుడు, చదువుకున్న వ్యక్తి. ఆయన ఒక ఆర్కిటెక్ట్ చేసినోడు. ప్రజలను మేము 2-3 నెలల సంది చూస్తా ఉన్నాం. చాలా మంచి వ్యక్తి. ఇలా మేము ఒక మంచి వ్యక్తికి, ఒక బీసీ నాయకునికి టికెట్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఇప్పుడు మొన్న మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మాట ఇచ్చింది. మా అధినాయకులు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో కూడా బీసీ కులగణన చెయ్యాలి, ఎవరు ఎంతుంటే అంత అన్ని విధాల వాళ్ళకి బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో చెప్పిన మాటకు కట్టుబడి మా ముఖ్యమంత్రి గారు ఈడ బ్రహ్మాండంగా 42% బీసీ చేయాలనుకుంటే వీళ్ళంతా ఈడనేమో ఒక రకంగా మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆడ ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఇదే చూడండి వర్క్ ఎట్లా జరుగుతున్నదో. ఈడ ప్రతి బస్సులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇది. దీని మీద రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఈడ ఈ ఒక్క డివిజన్లోనే మేము 2 నెలల సంది వచ్చినాం. మా కాంగ్రెస్ నాయకులు, మా కార్పొరేటరు, మా మంత్రి వివేక్ గారు ఈ ఒక్క డివిజన్కే 40 కోట్లు శాంక్షన్ అయింది. వర్కులు సగాలు కంప్లీట్ కూడా వచ్చినాయి. ఇంకొకటి మైపాల్, మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో లోకల్ బాడీస్కి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. 24 నియోజకవర్గాలలో 150 నుంచి 200 కోట్లు ఈచ్ నియోజకవర్గానికి ఇచ్చారు. వాళ్ళు గతంలో ఏం చేశారు? పండుగ నాడు దసరాకు ఒకనాడు బట్టలు కుట్టించుకున్నట్టుగా పట్టణ ప్రగతి అని 4-5 లక్షలు, లేకపోతే పల్లెలలో పోతే పల్లె ప్రగతి అని 4-5 లక్షలు ఇచ్చిండ్రు. కానీ ఇవాళ ఒక్కొక్క మున్సిపాలిటీకి కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ లాంటి దానికి ఒక్క నియోజకవర్గం 200 కోట్లు ఇస్తే రూరల్లో ప్రతి మున్సిపాలిటీకి కూడా మినిమం 50 కోట్లకు తక్కువ రాలే. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎవడు మాట్లాడతాడు? మాట్లాడమనండి. నేనే 40 కోట్లు వచ్చినాయి, శాంక్షన్ అయినాయి, వర్క్లే స్టార్ట్ అయినాయి. డెఫినెట్ గా 100% చేస్తాం. రైట్. ఇక్కడ ఒక తల్లి రమ్మని చెప్పింది. ఏందమ్మా? రా. 10,000 నమస్కారం. మీ పేరు చెప్పమ్మా. నా పేరు అల్వేలు. చెప్పమ్మా. నేను ఇప్పుడు అక్కడ మీరు గుడిసె చూసారు కదా, అట్లా గుడిసె ఉండే ఈ జాగా. గుడిసె ఉంటే నేను అక్కడ మా యారన్లో 5 మంది యారన్ల మాట
ఒక్క బాత్రూమ్ చాలా ఇబ్బంది అవుతుందని ఎన్నిసార్లు సార్ కూడా చెప్పిన మాకు బాత్రూమ్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పి మేము బాత్రూమ్ గురించి నేను ఇక్కడ గుడిసె ఉంటే గుడిసె వీక్కొని ఇల్లు కట్టుకుంటున్నా. ఇల్లు కట్టుకుంటే ఆనంద్ కుమార్ కోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చి నా ఇల్లు ఆపిపించిండు. ఇప్పుడు 8 నెలలు అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు ఆపిచ్చిరు. నాకు ఇల్లు పని చేసుకొని ఇస్తలేరు. ఈ దుమ్ము చూడండి, దుమ్ములో మట్టిలో ఎట్లా ఉంటున్నా నేను. ఇట్లా ఇప్పుడు బండలు వేసుకోకుండా నన్ను పని చేసుకొనియకుండా ఏం చేసుకొనియకుండా బిల్లు ఆపిచ్చిండు. ప్రాబ్లం ఏం ప్రాబ్లము? లంచం అడిగిండు నన్ను. 2 లక్షలు లంచం అడిగితే నేను ఇయ్యలేదు. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి నన్ను లంచం అడిగిండు, నేను ఇయ్యలేదు. టీఆర్ఎస్ పార్టీ ఇయ్యలందుకు ఇగో ఈ పక్కనే ఇల్లు, పక్కన ఇల్లు కాబట్టి ఏం పని చేసినా ఫోటోలు కొడుతున్నారు. ఫోటోలు కొట్టి పోలీసు వాళ్ళకు, మన ఇల్లు మున్సిపాలిటీ వాళ్ళకు, ఎంఆర్ఓలకు అందరికి పని చెప్పండి, పని చేయండి. హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చి నా పని చేయించండి. ఇప్పుడు మేము ఈ దుమ్ములో ఉన్నాం. ఎమ్మెల్యేని గెలిపించుకోండి, మీకు దగ్గరుండి పని చేయించే బాధ్యత ఇప్పటికి రూపాయి ఇవ్వకూడని వస్తే కొట్టు డబ్బులు చూసుకుంటారు. మీకు లీగల్ గా అన్ని కరెక్ట్ ఉంటే మాత్రం వాళ్ళు చేసి పెడతారు. మీరు ధైర్యంగా అన్ని కరెక్ట్ ఉంటే చేస్తారు. పని చేసుకొని ఇస్తలేరు సార్ వాళ్ళు. ఇప్పుడు అయిపోయింది అమ్మా. వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు చెప్పింది ఆమె అభ్యర్థన ఏంటంటే ఆమె 30-35 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను నివాసం ఉన్నా, వాళ్ళు ఒక్కనాడు కూడా ఇక్కడ కాపురం లేకుండా కల్పితమైనటువంటి విషయాలకు అప్పటి ఉన్న ఎమ్మెల్యే స్థానికటువంటి పోలీసులను ప్లస్ అదే ఇప్పుడు స్థానికమైనటువంటి ఎమ్మెల్యే పోలీసులను కట్టుకొని ఏం చేసిండంటే ఇప్పుడు ఆమె బాధ ఏంటంటే పోలీసులు ప్లస్ స్థానికమైనటువంటి ఎమ్మెల్యే గారు రెవెన్యూ వాళ్ళని పెట్టేసి ఆమె ఈడ లేదు, ఒక్కనాడు కూడా కోఆపరం చేయలేదు. ఏ బస్సులో ఒకవేళ ఇప్పుడు పంచనామా అనేది ఉంటది కదా, పంచనామా చేయగలిగితే ఒక్కనాడు ఇక్కడ కాపురం చేయలే. కాపురం ఉన్న ఆమెను వదిలేసేసి ఆమెకు అనుకూలంగా వాళ్ళు రిపోర్టు పోలీసు వాళ్ళు ప్లస్ వీళ్ళు చేశారు. అయితే దీనికి సూత్రధారి అనేది ఆనంద్ అనేట ఆయన వీళ్ళని డబ్బులు అడుగుతుంటే మేము కట్టుకోవడానికి అప్పులు చేసి తీసుకున్నాము. అప్పులు చేసుకుంటే నీకు ఏడికెళ్ళి తీసుకొస్తాం అన్నదాని కొరకు అప్పుడు ఆయనకు ఎమ్మెల్యేకు అనుచరుడుగా ఉన్నాడు కనుక ఆ ఎమ్మెల్యే ఏం చేసిండంటే అధికారులను అణుచివేసుకుంటూ పోలీసు వాళ్ళతోని వీళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఈ రకంగా చేసి అప్పటికి కూడా వీళ్ళు ఒకవేళ మీ అభ్యర్థిని గెలిపిస్తే మరి మీరు చేస్తారా? మీరైతే మీరు కమిషన్ అడగరు కదా, 500 రూపాయలు. ఇగో వీళ్ళైతే కమిషన్ అడిగినట్టురమ్మా. మరి కమిషన్ ఎవరు అడగరు సార్, కమిషన్ కాంగ్రెస్ వాళ్ళ న్యాయం చేస్తారా చేయరా అని అడిగినా చేస్తాం. బీదలకు ఇట్లా చేయడం రైట్. ఇదండి మరి గతంలో బీఆర్ఎస్ నాయకులు కమిషన్లు అడిగిరన్నట్టు చెప్తున్నారు. కొంచెం మరి ముందుకెళ్దాం. మరి ఇవన్నీ కొంచెం అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నట్టు కనబడుతున్నాయి నియోజకవర్గంలో. ప్రతి బస్సులో ప్రతి కాలనీలలో ఇదంతా పైప్ లైన్ మొన్ననే వచ్చింది. మొత్తం 3 డెసిఎంలు వచ్చినాయి. ప్రతి గల్లీ సివరేజ్ లైన్ వేయించేస్తున్నాం. ఇప్పుడు 10 ఏళ్లలో రాంది, ఇప్పుడు వచ్చిందంటారా? 10 ఏళ్లలో రాంది. బీఆర్ఎస్ కి 100 లీటర్లు ఇచ్చినాము. 100 లీటర్లు ఇచ్చినాము. అదే అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మన మాగంటి గోపీనాథ్కి ఇచ్చినాము. అప్పుడు కేటీఆర్ కూడా వచ్చిండు, అన్న మాకు రోడ్లు లేవు, సివరేజ్ లైన్ లేదు, ఇవన్నీ చాలా పరిశాన్ ఉంది అనేసి చెప్పినాం. ఎన్ని లీటర్లు ఇచ్చినా కానీ ఎవ్వరు అభివృద్ధి. మేము ఆ కార్పొరేటర్ని పట్టుకొని ప్రతి ఒక్క పని ఈ రోజుకి కరెక్ట్ 48 లక్షల పని శాంక్షన్ అయింది మాకు. ఇప్పుడు ఇవన్నీ కాస్ట్లీ ఉంటాయిగా, చాలా మంచి బాగుందన్న. ఇప్పుడు ఆ గల్లీ అయిపోయింది. ఈ గల్లీ వాళ్ళు ఏమంటారు అంటే 8 ఇంచుల పైప్ ఇది, 8 ఇంచుల డయా ఉంటది అది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జనాభాకు ఒక్కొక్క గల్లీలో ఉన్నటువంటి ఇబ్బంది ఉండే తెలుసా. డ్రైనేజ్ లైన్ మన వాటర్ లైన్ 2 మిక్స్ అయ్యి వస్తుండే. అట్లాంటిది మేము సీఎన్ రిటర్నల్ పిలిపించి చేపించే ఆయన ధన ఆఫీసర్లతో మాట్లాడి పనులు స్టార్ట్ చేయించేసిండు. ఇప్పుడు మా కమిటాలు లేకుండే, కమిటాలు కూడా శాంక్షన్ చేయించిండు. 8 లక్షలు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా బీఆర్ఎస్ కళ్ళకి కనిపిస్తున్నాయి కదా. బీఆర్ఎస్ ఏం లేవు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు తిరిగినామని చెప్తున్నా కదా. 10 ఏళ్ళు లెటర్లు ఇచ్చి లోకల్ ఇదే బస్సు పుట్టి వెళ్ళిన వాళ్ళం మేము అందరం. నా పేరు భాస్కర్. నా పేరు. నేను బిజినెస్ చేస్తాను. నేను ఛాలెంజ్ విసురుతారు కదా, పక్క కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి ఇవన్నీ. 100% అన్న. ఇది కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. లెటర్ చూపెడతాము. రేవంత్ రెడ్డి అన్న లెటర్ ఉంది మా దగ్గర. రైట్ అన్న. ఇదండి మొత్తానికి మరి కాంగ్రెస్ హయాంలో కొంచెం అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు ఇక్కడ ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది.
ఇవన్నీ చూడవచ్చు నిజంగానే. మరి ఇవన్నీ అయితే ఇప్పటికిప్పుడు పెట్టినే కావు. ఇప్పుడు అవుతుంది. మళ్ళీ వాటర్ లైన్ కూడా ఇప్పిస్తున్నాం, సివరేజ్ లైన్ కూడా ఓకే అయిపోయింది. అంటే మొత్తం బస్తీ హ్యాపీయా? మొత్తం బస్సు మొత్తం వన్ సైడ్. ఇప్పుడు టీఆర్ఎస్ మహాత్మానగర్ బీఆర్ఎస్ వాళ్ళకి రావడానికి భయపడుతారు వాళ్ళు. ఇక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయన్న దాదాపు? ఈడనా మొత్తము మా బస్సు మటుకు అయితే 1250. 1250లో మరి ఇప్పుడు మీకు ఎన్ని ఓట్లు పడతాయి? 99% కాంగ్రెస్ కే పడతాయనా. ఎందుకు? మొత్తం టోటల్ గంపగుద్ద. ఇది పీజార్ది గడ్డ, ఇది పీజార్ది గడ్డ. ఇది దీన్ని ఎవరు మారలేరు. కాలాలు రోడ్డు మీద తిరిగి కూడా మైకులు పెట్టుకొని తిరుగుడే తప్ప బస్సులకు మాత్రం రావట్లేదు వాళ్ళు ఎవరు కూడా. ఇదండి మహాత్మా నగర్ లో దాదాపు 1200 ఓట్లు ఉంటే మొత్తం వన్ సైడ్ అవుతాయి. ఎందుకంటే మాకు ఇట్లా అభివృద్ధి పనులు చేసిర్రు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా ముందుకెళ్దాం. మరి మెయిన్ రోడ్ వస్తుంది. ఈ చెప్పన్న, ఇది ఇక్కడ చూద్దాం. మహాత్మా నగర్ ఎస్పీఆర్ హిల్స్ శ్రీ సిఎన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు మన కార్పొరేటర్ గారు. మన కార్పొరేటర్ గారి పేరు రాపించినాము. బోరింగ్ చేయించిండు అన్న దగ్గరుండి. ఎవరు? సిఎన్ రెడ్డి గారు. సిఎన్ రెడ్డి అన్న చేయించిండు. ఇప్పుడు నీళ్ళు వస్తాయన్నా? 100%. ఒక నిమిషం మాట, ఒక్క నిమిషం. ఓకే ఓకే ఓకే. బోరింగ్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది అన్న. ఈ బోరింగ్ ఇంతకు ముందు పురాతన కాలం దానా బోరింగ్ పీజార్ వేయించిండు. అయితే మధ్యలో కూడిపోయింది. కూడిపోతే అన్న ఇట్లా బాగాలేదు అది అంటే ఆయన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆయన సొంతం డబ్బులతో చేపించిండనా, సొంతం పైసలతో చేపించిండు. ఎవరైనా చనిపోయినా ఏమున్నా మంచి చెడుకి ఈ బోరింగ్ కాడికి వచ్చి మేము పూజ చేసుకుంటాం. మేము ఇవన్నీ సీవరేజ్ లైన్, డ్రైనేజ్ లైన్, ఇవి డక్కన్స్, మూతలు ఇవన్నీ ఈయనే కాదు మెయిన్ రోడ్ మీద కూడా ఉన్నాయి. ఇంకా చాలా మొత్తానికి డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి. 48 లక్షలు డెవలప్మెంట్ అయిందన్న. మాకు చాలా సంతోషం ఉంది. మా బస్సులో ఇంతవరకు 10 ఏళ్ళ నుంచి ఏం జరగలేదు. ఇప్పుడైతే బాగా సంతోషం ఉంది. హ్యాపీ. 99% మాకు బస్సు మొత్తం కాంగ్రెస్ కి వన్ సైడ్. ఇది పీజార్ది గడ్డ. ఇది మహాత్మా నగర్. థ్యాంక్ యూ అండి. ఇంకా